నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, అగ్ని ఉపాసకులు, భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. అయితే గురువు గారు అరుణాచలంలో 13వ తారీఖున అష్టమి నాడు మంగళవారం రోజున ప్రత్యేకించి ఒక పూజ విధి విధానాలు నిర్వహిస్తున్నారు కదా. మరి అసలు ఏం పూజ చేస్తున్నారు, ఆ విధి విధానాలు ఏంటి, దానికి వాడే ద్రవ్యాలు ఏంటి, అసలు ఏం చేస్తున్నారు, పూర్తి వివరాలు గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, 13వ తారీఖున మంగళవారం అష్టమి తిథి నాడు ప్రత్యేకించి అరుణాచలంలో ఆదిలింగేశ్వర స్వామి వారి ఆలయంలో దాని దగ్గరలో ప్రత్యేకించి ఒక పూజా విధి విధానాలు లోక సంక్షేమం కోరి నిర్వహిస్తున్నారు. ఆ రోజు చాలా ద్రవ్యాలు వాడుతున్నానమ్మా, ప్రత్యేకించిన పూజ అమ్మా అనేసి నాకు చెప్పారు. సో ఆ లిస్టును కూడా ఒకసారి నాకు పంపించారు. అయితే మన వ్యూస్ అందరి కోసం ఆ రోజు ప్రత్యేకించి అక్కడ నిర్వహించే ఆ విధి విధానము, ఆ ద్రవ్యాలు, దానివల్ల కలిగే ఫలితము డీటెయిల్డ్గా మా వ్యూస్ అందరి కోసం వివరించండి గురువుగారు. శ్రీ చక్రరాజ నిలయ శ్రీమత్రిపుర సుందరి అంటారు అమ్మవారిని. చక్రరాజము అంటే శ్రీచక్రార్చన చేస్తున్నాము. చక్రరాజము అంటే అమ్మవారు మనం ఎలా అయితే కనుక మనకు రకరకాలుగా సింహాసనాలుగా కూర్చొని ఒకటని కాకుండా ఏది బాగుంటే దాని మీద మనం కూర్చుంటూ ఉంటాం, అనేక రకాలుగా మనం మారుస్తుంటాం. కానీ అమ్మవారు శ్రీచక్రము అనేటువంటిది అష్టాచక్ర నవద్వార అని దానికి పేరు. ఆ శ్రీచక్రాన్నే సింహాసనంగా చేసుకుని అమ్మవారు దాని మీద కూర్చొని ఉంటారు ఎప్పుడు కూడా, బిందు త్రికోణ వృత్తం అని చెప్పి. ఆ శ్రీచక్రానికి మనం చేసేటువంటి ఆరాధన ఏ రకంగా అయితే ఉంటుందో, ఏ ద్రవ్యాలతో మనం ఆరాధన చేస్తుంటామో దాన్ని అనుసరించి అందులో ఎవరెవరైతే కనుక పాల్గొని ఉంటారో వాళ్ళ యొక్క ఫలితములు కూడా అలానే ఉంటుంటాయి. ఏదో చేశాం అంటానికి సుమారుగా ఆద్యంతము 40-44 రకాల ద్రవ్యములు ఉపయోగించవలసి ఉంటుందమ్మా. సర్వతో భద్రమండలం వేసిన తర్వాత అమ్మవారికి ఆరాధన చేసే పరిస్థితులలో ఆ ద్రవ్యాలన్నీ కూడా మనం గ్రైండ్ చేసి చేస్తాము. అన్ని ద్రవ్యాలని మనం ఎందుకు చేస్తాము అంటే ఒక్కొక్క ద్రవ్యము అంటే అందరికీ అర్థం కావడానికి ద్రవ్యములు అవి మూలికలు. ఆ మూలిక అనేటువంటిది ఒక్కొక్క పదము కూడా ఈ శ్రీచక్రం ఏదైతే ఉంటాయో, ఎన్ని కోణాలు ఉంటాయో ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క దేవత నివసించి ఉంటుంది. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క పుష్పం ఇష్టమైనట్టు ఉంటుంది. అలానే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క సుగంధ పరిమళ ద్రవ్యం చాలా ఇష్టంతో కూడి ఉంటుంది. అవి అన్నీ కలిపి తీసుకొచ్చి మనం అర్చన చేసినప్పుడు ఆ శ్రీచక్రంలో ఉండేటువంటి దేవత మనకు ఖడ్గమాల చదివితే అన్నీ అర్థమైపోతాయి. ప్రతి ఒక్క విషయం అందులో ఉంటుంది. అసలు ఏమేముంది, ఎక్కడెక్కడ ఎలా ఉంది, ఏ విధానం ఎక్కడ నిలబడి ఉంటుందని ప్రశాంత చిత్తంతో మనం ఒక్కసారి ఖడ్గమాల కనుక అలా అంటే ఏదో కూడుకొని చదివేదానికన్నా నిమీలిత నేత్రాలతో ఖడ్గమాల అలా చదువుతూ ఉంటే ఆ ఒక్కొక్క నామాన్ని అనుసరించి ఒక్కొక్క చక్రం మన కళ్ళ ముందు స్వప్నం సాక్షాత్కారం జరుగుతుందమ్మా. అంటే అంత లీలం అవ్వాలి. నేను చదువుతున్నా నాకు కనిపించట్లేదు కాదు, అమ్మవారికి ఇన్వాల్వ్ అయిపోవాలి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని మనం చదువుతున్నప్పుడు అమ్మవారి రూపం ఎలా అయితే కనిపిస్తుందో మనకు, ఆ ఖడ్గమాలు చదువుతున్నప్పుడు మొత్తం అందులో ఉన్న చక్రాలు, దాని యొక్క బిందు త్రికోణ వృత్తం ఏదైతే చెప్పబడిందో అందులో దేవతలు ఎక్కడెక్కడైతే ఉంటారో, ఏ రకంగా ఉంటారో ఆ ఒక్క రూపం అంతా కూడా మనకు అక్కడ స్వప్న సాక్షాత్కారం జరుగుతుందమ్మా. అంటే అంత మనం అమ్మవారిలో లీలమైపోవాలి మనమే అన్నట్టుగా. అటువంటి శ్రీచక్రానికి మనం ఎన్ని ద్రవ్యాలు చెప్పబడి ఉన్నాయో ఆ ద్రవ్యాలు 44 రకాల ద్రవ్యాలు మినిమంగా ఉన్నాయి. వాటితో కనుక మనం అర్చన చేసినట్లయితే క్షామడాంబర మహామారి అగ్నిభయ రాజభయ చోరభయ సమస్తాభయ నిబరహరణార్థం భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని సర్ప శ్వాపద తస్కర జ్వరాది ఉపద్రవాది సర్వదోషాను, ఇన్ని రకాల దోషాలను ఆ అభిషేకం చేస్తుండగా ఆ నీరు ఆ శ్రీచక్రం మీద నుంచి మొత్తం అన్ని మూలాలు తరుచుకుంటూ కిందకి ఎలా అయితే వెళ్ళిపోతుంటుందో అలా వెళ్ళిపోతాయి. ఆ నీరు కిందకి వెళ్తున్నట్టుగా మన దోషాలను కూడా అట్లా పారుకుంటూ వెళ్ళిపోతాయి మా పక్కకి. అంత విశేషమైనది శ్రీచక్రం. శ్రీచక్రానికి అర్చన చేయటం వేరు, అంటే అష్టోత్తరనామం చేయటం వేరు. శ్రీచక్ర నవావరణార్చన చేయటం వేరమ్మా. ఆ నవావరణార్చన అనేటువంటిది అక్కడ కూర్చున్న తర్వాత సమయం సామాన్యంగా 5 నుంచి 8 గంటల సమయం మనకు తీసుకుంటుంది. కూర్చున్న ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క విధానానికి ఏ మూల ఎవరుంటారు, ఒకసారి ఈ మూల ఉంటారు, ఒకసారి ఈ మూలకు వస్తుంది. ఇక్కడ అంటే సవ్యంగా వెళ్దక్కడ కూడా దాని విధానాన్ని అనుసరించి అమ్మవారిని ఆ ఒక్క విధానము ఎలా ఏ విధానంలో చెప్పబడి ఉన్నదో సంఖ్యాశాస్త్ర ప్రకారం అలానే అక్కడ మనం చెయ్యాలి. నా ఇష్టానుసారం నేను చేసుకుంటుంటే సెట్ అవుతుంది. అలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు
దాని యొక్క ఫలితం ప్రజ్వలిల్లుతుందమ్మా. ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో సూర్యనారాయణ స్వామి వారు అలా ఎండకి ప్రసరించగానే కాంతి భూమి మీదకి వచ్చేలా పడుతుందో, చంద్రుడు పౌర్ణమి రోజు కాంతి అంత వేగంగా భూమి మీదకి ఎలా పడుతుందో, అంతకు మించిన 1000 రెట్ల వేగంగా అందరికీ ఆ ఒక అనుగ్రహాన్ని అమ్మవారు ఇస్తుంది అనమాట. అంతటి శక్తి ఆ శ్రీచక్రంలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ శివశక్తి ఏక రూపిణి లలితాంబిక. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క యంత్రం చెప్పబడి ఉంటుంది. కానీ యంత్ర రాజం అంటేనే శ్రీచక్రం. యంత్రాలు ఉంటాయి, అనేక రకములైన యంత్రాలు ఉంటూ ఉంటాయి. కానీ యంత్రాలన్నిటికీ కూడా రాజు వైనతేయస్య పక్షిణ అన్నట్టుగా పక్షిరాజులో గరుత్మంతుడు లాగా ఈవిడ ఈ యంత్ర రాజము అంటే అనేక రకములైన దేవతలు, అనేక రకములైన యంత్రములు, అన్నిటికీ కూడా రాజస్థానం. అందుకనే అమ్మవారు అక్కడే కూర్చుంటుంది వచ్చి స్థిరోభవ అన్నట్టుగా. కాబట్టి ఆ ఒక్క యంత్రానికి చేసేటువంటి విధానం, దాని నుంచి మనం తీసుకునేటువంటిది ఒక పవర్ ప్రాజెక్టు అనేటువంటిది పెడితే ధర్మలు ఏవో పెడుతుంది, దాని నుంచి ఎంత పవర్ అయితే వస్తుందో అంతకు మించిన పవర్ మనం చూడగలుగుతామమ్మా. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మందికి మంత్రాలు ఉన్నాయా నిజమా అనేటువంటి అనుకునేటువంటి అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ రోజునాడు అక్కడికి వచ్చి కూర్చుని కొన్ని ఆ నవావరణార్చన చేసేటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా కొన్ని మంత్రాలు చెప్పడం జరుగుతుంది బీజాక్షరతోటి. ఆ బీజాక్షరాలు చెప్తున్నప్పుడు అది అర నిమిషం కావచ్చు, నిమిషం కావచ్చు, వీడియో తీసుకొని వాళ్ళు కనుక ల్యాబ్లోకి వెళ్ళి సూక్ష్మమైనటువంటి వీటితో కనుక పరీక్ష చేసినట్లయితే శబ్దం నా కంఠం నుంచి వచ్చే శబ్దానికి శబ్ద తరంగాలు అనేటువంటిది 7 అంగుళాల వరకు మనకు మెరుపు అనేటువంటిది వచ్చి ఎలా అయితే కనుక ఒక సెకండ్ క్షణకాలంలో ఒక మెరుపు మెరుస్తుంది, అట్లా ఉరిమినప్పుడు ఆ తీగలు వచ్చి ఎలా అయితే వెళ్ళిపోతాయో ఆ రకమైనటువంటి శబ్ద తరంగాలు చూడగలుగుతారమ్మా. అంత అద్భుతమైనటువంటి శక్తి అందులో ఉంటుంది. ఆ శక్తి అనేటువంటిది మనం ఏదైతే కనుక చేస్తుంటాం, ఆ శబ్దం అనేటువంటిది ఒక తరంగాన్ని సృష్టించి అందులోంచి ఒక శక్తిని తీసుకొని వస్తుంది. అంటే మనం దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తాం, ప్రతిష్ఠ చేయగానే ఉపయోగం లేదు. అనునిత్యము కూడా అక్కడ చేసేటువంటి పూజా విధానంలో ఆ మంత్రాన్ని కొన్ని వేల సార్లు మనం ఉచ్చరిస్తున్నప్పుడు అది ఒక మహాశక్తిగా మారుతుంది. ఆ మహాశక్తిగా మారి అది గుడి మొత్తాన్ని కూడా ఒక వైబ్రేషన్ లాగా పెట్టేసి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కొన్ని దేవాలయానికి వెళ్ళంగానే రోమాలు లెక్కపరుచుకుంటూ ఉంటాయి తెలియకుండా. అంటే వైబ్రేషన్ అది ఆ లోపల జరిగేటువంటి మంత్రస్థితి ఏ రకంగా అయితే ఉంటుందో అది వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా ఆ మంత్రాన్ని ప్రభావం ఇచ్చేస్తూ ఉంటుంది. ఆ కొన్ని వేల సార్లు ఉచ్చరిస్తూ ఉంటాం. ఆ ఉచ్చరించేటువంటి సమయంలో వచ్చేటువంటి శక్తి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. ఇంకా అటువంటి శక్తి శ్రీచక్రానికి ఆపాదించి ఉంటుందమ్మా. 13వ తారీఖు రోజు నాడు చేసేటువంటి శ్రీచక్ర నవావరణార్చనలో సుమారుగా 44 రకాల ద్రవ్యాల్ని మనం వాడుతున్నామమ్మా. ఆ ద్రవ్యాల లిస్టు కూడా మీరు అందులో చూపించవచ్చు. నేను చెప్పడానికి ఒక్కొక్కటి చెప్పడానికి ఒక రకంగా ఉంటుంది, చూసినప్పుడు వాళ్ళందరూ కూడా చదువుకొని ఓకే అనుకోవడానికి ఒక రకంగా ఉంటుంది. ఆ విధానాన్ని అనుసరించి చేస్తున్నాం కనుక చాలా గొప్పది, యోగవంతమైనటువంటిది, ఐశ్వర్య లక్ష్మీప్రదమైనటువంటిది. అంతకు మించి చెప్పాలంటే వజ్రాయుధం వజ్ర కవచంలా కుటుంబాన్ని రక్షించేటువంటిది ఆ శక్తి అనేటువంటిది. ఇందాక కూడా చెప్పే మీకు ఆ మంత్రం నేను ఉచ్చరించేటువంటి సమయంలో గట్టిగా ఉచ్చైశ్వరంలో చెప్పేటువంటిప్పుడు ఆ 1 నిమిషమే కావచ్చు, 2 నిమిషాలు కావచ్చు, 1 నిమిషమైనా కావచ్చు, జాగ్రత్తగా ఆ విషయాన్ని వీడియో తీసుకొని ల్యాబ్లో టెస్ట్ చేసినట్లయితే జాగ్రత్తగా ఈ రక్త పరీక్ష చేసేప్పుడు ఇలా పెట్టుకుని చూస్తూ ఉంటారు. అటువంటి వాటిల్లో కనుక చూసినట్లయితే శబ్ద తరంగం అనేటువంటిది ఆ మెరుపుల రూపంలో 7 అంగుళాల వ్యవధిలో అది తిరుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అంత శక్తి వైబ్రేషన్ ఉన్నటువంటిదే ఆ శ్రీచక్ర నవావరణార్చన. ఎంతో అద్భుతంగా, అంటే మీరు చెప్తున్నప్పుడు ఆ ఉచ్చారణ, ఆ మాట, అసలు ఆ పూజకు సంబంధించి చెప్పే విధి విధానాలు వింటుంటేనే వైబ్రేషన్, ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంది గురువుగారు. సో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అది ఇక్కడ ఈ వైబ్స్లోనే అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు. నమస్కారం. ఇదండి, చూసారు కదా. మరి 13వ తారీఖు మంగళవారము అష్టమి తిథిని పురస్కరించుకుని ప్రత్యేకంగా అరుణాచలంలో
నిర్వహించేటటువంటి ఈ పూజా విధి విధానాలకు సంబంధించిన పూర్తి వివరాలు, మరి ఎవరెవరైతే ఇంత ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటారో భక్తులందరూ కూడా ఖచ్చితంగా వివరాల కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. అలాగే లేదు పరోక్షంగా మేము ఇళ్లలోనే చేసుకుంటామనే వాళ్ళ కోసం కూడా గురువుగారు వీడియోలో డీటెయిల్గా వివరించారు కదా, క్రితం వీడియో మీరు చూసినట్లయితే అర్థమైపోతుంది. సో ఆ విధి విధానాల ప్రకారం మన ఇళ్లల్లో కూడా చేసుకుని పూర్తి ఫలితాన్ని మనం పొందవచ్చు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.